కాకినాడ రైతులకి గుడ్ న్యూస్. ఎన్నికల్లో చెప్పిన హామీల్లో మరొకటి నెరవేరిందని చెప్పి కూడా మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. అది ఏంటి, ఎవరి ద్వారా నెరవేరింది? నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉంటే అసలు ఇట్లాంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారా అని చాలా మందికి డౌట్ అనమాట. అసలు ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికైనా కూడా మన దేశవ్యాప్తంగా ఒక డిప్యూటీ సీఎంకి ఇన్ని రైట్స్ ఉంటాయా, ఒక డిప్యూటీ సీఎం తలుచుకుంటే ఇన్ని మంచి పనులు చేయగలడా, ఒక డిప్యూటీ సీఎం తలుచుకుంటే రాష్ట్రం మొత్తాన్ని మార్చగలడా అని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకి డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలామందికి తెలుస్తుంది. సో అప్పటి వరకు కూడా డిప్యూటీ సీఎం ఉంటాడు అంటే జస్ట్ ఒక పదవి వరకే అందరికీ తెలుసు, కనీసం ఆయన పేరు కూడా బయటకు వచ్చేది కాదు, జస్ట్ ఒక సీఎం పేరు తప్ప. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే దానికి ప్రతి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఎవరు అని తెలుసుకునే రోజులు వచ్చాయంటే సో ఖచ్చితంగా ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఒక చొరవ అని చెప్పుకోవచ్చు. ఆయన రాష్ట్రానికి అంటే ఎన్నికల కన్నా ముందు ఏవైతే హామీలు ఇచ్చారో, ఇప్పుడు ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఎన్నికల ముందు చాలా హామీలు చెప్తారు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి. కానీ గెలిచిన తర్వాత ఆల్మోస్ట్ ఆ హామీలన్నీ కూడా గాలికి వదిలేస్తారు. ఏవో నామాత్రపు 2-3 చేసేస్తారు, తర్వాత ఇంకా వాటి గురించే పట్టించుకోరు, అడిగినా కూడా పట్టించుకోరు. కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు, ఆయన చెప్పిన ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చాల్సిందే అనే ఒక దిశగా ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అన్ని హామీలు కూడా నెరవేర్చారు. సో ఇప్పుడు మరొక హామీ నెరవేర్చారు. ఇది అన్నిటికన్నా కూడా ఒక పెద్ద హామీ అనమాట. రైతులందరూ కూడా రాష్ట్రం అంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి ఒక మంచి నిర్ణయం, మంచి హామీ. అయితే ఇక్కడ సెజ్ పరిధిలో కొన్ని రైతుల యొక్క భూములు ఉన్నాయన్నమాట. సో గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా మటుకు రైతులు మొరపెట్టుకున్నారు, ఎంత మటుకు మొరపెట్టుకున్నా కూడా వాళ్ళ భూములు వాళ్ళకైతే ఇవ్వలేదు. సో ఇప్పుడు ఎన్నికల కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి హామీ ఇచ్చారు, ఏదైతే మీకు భూములు రావట్లేదు, మీ భూములు సెజ్ పరిధిలో ఉన్నాయని మీరు బాధపడుతున్నారో ఆ భూములు మీకు వచ్చేటట్టు నేను చేస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ హామీని కూడా నెరవేర్చుకున్నారు. ఈ యొక్క సమస్యని సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళడం, ఆయన కూడా సానుకూలంగా స్పందించి అన్నీ కూడా చెక్ చేసి ఓకే ఇది మనం చేద్దాం, ఇది కరెక్ట్ అయిన పని అని చెప్పేసి ఆయన చెప్పడం. సో ఓవరాల్గా 2180 ఎకరాలకు పైగా భూములు అన్నమాట రైతులవి, కాకినాడ రైతులవి. సో ఈ భూములన్నీ కూడా ఇంకా వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దామని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసేసారు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది. దాదాపుగా 1500కు పైగానే రైతులకు అనేది ఇది ఒక గిట్టుబాటు, అంటే వాళ్ళకు బెనిఫిట్ అన్నమాట. అంటే ఒక రైతు అనేవాడు దేశానికి వెన్నుముక అని చెప్పేసి మనం అనుకుంటాం. సో అలాంటి వాళ్ళకు న్యాయం చేయనప్పుడు సో వాళ్ళు 6 నెలల పాటు కష్టపడి పంట తీస్తే మనం 3 పూట్ల అన్నం తింటూ ఉన్నాం. సో వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు చేయకపోతే ఇంకా ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఉండి ఏం లాభం అనేది మనము చాలా అన్ని రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకునేదే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మాత్రం వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా అంటే ఒక దేవుడిలాగా పూజిస్తూ ఉన్నారు. ఇంకా లాస్ట్కి ఆ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ పేరు మీదకి మార్చుకునేటటువంటి రిజిస్ట్రేషన్, దానికి కూడా ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగానే చెయ్యాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు. సో అందులో పేర్కొన్నారనమాట క్లియర్గా. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అనేది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి, అంటే దీన్ని బట్టి ఇంకా ఎక్కువగా ఆయన నమ్మడం స్టార్ట్ చేశారు.